నాకైతే ఇప్పుడు ఇంతకుముందు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది అంతే. అదే కదా సార్ మేము చెప్పేది, ఇక్కడికి వస్తే తెలుస్తుంది కదా ఫేక్ అనేటోళ్ళు. ఒకసారి మేము కూడా గట్లే అనుకున్నాం, ఇక్కడికి వస్తే ఏంటనేది మాకే తెలిసిపోయింది కదా. వెళ్తే రాకేష్ ఎవరు అది అన్నాడు, నేనే అని చెప్పేసిన డైరెక్ట్. రాకేష్ ఎవరు అని ఆయనకి ఎట్లా తెలుసు? ఏమో అన్న ఇక మొత్తం దాని దగ్గరికి వస్తే చూస్తే దాని లెక్క ఏందన్నది తెలుస్తుంది అన్నట్టు. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, మేము కూడా కొన్ని నమ్మనట్టు ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చినాక అసలు ఆయన చెప్తే ఎక్కడో వెళ్ళిపోయినాం మేము. లోపలికి వెళ్ళి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పిండు. మా డాడీ పేరు సో కరెక్ట్గా నేను చెప్పకముందు మా డాడీ పేరు, నా పేరు, అట్లాగే ఒక నంబర్ చెప్పిండు, అది మా అన్నయ్య నంబరు. అప్పాజీ గారి నాన్నగారి సమాధి అనమాట. సో ఆయన పేరు వచ్చేసి హనుమంతరాయ్ ముత్య. సో ఇక్కడే సమాధి చేయడం జరిగింది. ఇక్కడ రైస్, ఇక్కడ పప్పు, అది అని చెప్పేసి 24 గంటలు ఇక్కడ ఏ టైంకి వచ్చినా ఇక్కడ రైస్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నేను వెళ్ళంగానే థ్రిల్గా ఫీల్ అయినా, సో చెప్పంగానే నేను షాక్ అయినా, అది అని చెప్పి. సో సేమ్ అదే మూమెంట్ నాకు కూడా వచ్చింది. సో మీరు కూడా ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుంటే సో మీరు కూడా రావచ్చు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. మీరు హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం కర్ణాటకకి రావడం జరిగింది. సో అప్పాజీ అని చెప్పేసి ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ అయింది. అంటే తన దగ్గరికి వెళ్ళంగానే అంటే మన నేమ్స్ కానీ, మన ఫోన్ నెంబర్స్ కానీ, మన ఇంట్లో ఏదైనా ఇష్యూలు ఏమైనా ఉంటే చెప్పడం కానీ ఇవన్నీ చెప్తున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఆయన మొత్తం ఫేక్, అంటే మొత్తం ఆయన వెంబడి యూత్ ఉంటారు, అంటే ఎక్కడి నుంచో డేటా వస్తుంది ఆయనకి. సో అందువల్ల ఆయన మొత్తం ఇన్ఫర్మేషన్లు అన్నీ చెప్తా ఉన్నాడు. ఆయన ఫేక్ అని చెప్పేసి కూడా మనకు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి. అసలు ఈయన ఫేకా రియల్ అని చెప్పేసి తెలుసుకోవడానికి మనము అప్పాజీ ఆశ్రమానికి రావడం జరిగింది. సో ఈ బ్యాగ్ కనిపిస్తుంది మొత్తం అదే. సో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయనతో మాట్లాడదాం. అదేవిధంగా ఇక్కడ చాలా మంది రావడం జరిగింది. ఇక్కడ ఏపీ బండ్లు అట్లాగే టీజీ బండ్లు చాలా ఉన్నాయి. అంటే తెలంగాణ, ఏపీ నుంచి చాలా మంది వచ్చున్నారు. సో ఇక్కడ చాలా మంది బ్రదర్స్ ఉన్నారు. ఒకసారి మనం అడిగి చూద్దాం, అంటే అప్పాజీ గురించి ఏం చెప్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, అంటే వీళ్ళు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఎక్స్పీరియన్స్ పొందిరు అనేది మనం అడిగి తెలుసుకుందాం. సో వచ్చేయండి. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? రాకేష్ అన్న. రాకేష్. యా. ఎక్కడి నుంచి వచ్చారు? మనం షాద్నగర్ అన్న. షాద్నగర్, తెలంగాణ. అవును, శంషాబాద్ పక్కన. అవునవును. ఓకే, ఎందుకు వచ్చారు ఇడికి? అంటే నార్మల్గా వైరల్ అవుతుండు కదా, చూద్దాం నిజమా ఫేకా, చెప్తాడా లేదా, చూస్తేనే తెలుస్తుంది, చెప్తే తెలియదు అని చెప్పేసి వచ్చినాం మనం. ఓకే. వస్తే ఇక మీరు మనం నైట్ వచ్చినామన్న. నైట్ వచ్చారు? అవును. ఓకే. నైట్ వచ్చినాం, నైట్ ఇక్కడనే స్టే చేసినాం. ఫుడ్ గిట్ ఇక్కడనే అరేంజ్ ఉంది. దాంతోపాటు కొంచెం టోకన్స్ ఇవ్వడం ఏం లేదు. ఓకే. దాంతోపాటు రమ్మని చెప్పిండు, ఇక ఒక్కొక్కరు నచ్చిన వాళ్ళను లోపలికి ఫ్యామిలీ మీరు రండి అని చెప్పేస్తుండు. డైరెక్ట్ పిలుస్తుండా? ఇద్దరు ముగ్గురు వెయిటింగ్ చూస్తుండు కదా అన్న. చూసే వరకల్లా వీళ్ళు ఎక్కువసేపు అవుతుందిలే, ఇక వాళ్ళు రావడం జరిగిందని చెప్పేసి నాకు కొంతమంది సరే రండి అని చెప్పి పిలుస్తుండు. అందులో నుంచి మేము కూడా వెళ్ళినాం. ఇక వెళ్తే రాకేష్ ఎవరు అది అన్నాడు, నేనే అని చెప్పేసిన డైరెక్ట్. రాకేష్ ఎవరు అని ఆయనకి ఎట్లా తెలుసు? ఏమో అన్న ఇక మొత్తం. సరే, నీ గురించి ఏం చెప్పిండు? అయితే ఇంతకుముందు 10 రూపాయలు ఇస్తుండే, ఇప్పుడే అడుగుతున్నాను, అది నిజమైంది. ఓకే. ఇంకా చెప్పిండు మంచిగా ఉండు, పేరు పైన బాగానే ఉంది, ఫ్యామిలీ ఫోటో చూపెట్టన్నాడు, చూపెట్టినా మంచిగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరు వచ్చినాము, ఫ్రెండ్స్ అందరి పేర్లు చెప్పేసిండు. ఆయన డిప్యూటీ సర్పంచ్ మా ఊరు. ఓకే. ఆయన రాజకీయం మాత్రం అందుకని డైరెక్ట్ చెప్పేసిండు. కుమారు పెంటయ్య ఎవరంటే వాళ్ళ నాన్న పేరు. పెంటయ్య నేను బాగా లైక్ చేస్తాడు, అట్లే ఉంచుకోలేక అని చెప్పేసి చెప్తుండు. అయితే అంటే ఈ పేర్లు మొత్తం మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేరన్న. ఇక్కడికి వచ్చే ముందు ఎవరికైనా ఫోన్లలో ఎవరికి కన్సల్ట్ లొకేషన్ పెట్టుకొని మహాల్ రోజు అని లొకేషన్ పెట్టుకున్నాం. వచ్చేసినాక నైట్ మాతో పాటే స్టే చేసి కింద కూర్చొని తిన్నాడు, అందరితో పాటే పడుకున్నాడు. కిందనే దోమలకే పడుకున్నాం. ఇక దోమలు చాలా ఉన్నాయి, పడుకున్నాం ఇక్కడనే. కానీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు అన్న, రియల్గా ఉంది. నేను చాలా మందిని అడిగాను. రాకేష్. మీ ఇంట్లో పేర్లు అడిగినా? అమ్మ నాన్న పేరు? అమ్మ నాన్న అంటే డైరెక్ట్ చెప్పిండు, నా కళ్ళ ముంగట చెప్పేసిండు. వాళ్ళ నెంబర్స్ చెప్పిండు, వాళ్ళ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో నెంబర్స్ చెప్పేస్తుండు. వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళెవరు వాళ్ళని ఒకసారి నా దగ్గర తీసుకురా అని చెప్తుండు. వాళ్ళని మా కూతురు అంటే ఆ అమ్మాయిని తీసుకురా ఒకసారి అని చెప్తుండు. సో ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? మళ్ళీ రావాలి, ఏదో ఇంకా ఏం చెప్తాడో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గిట్ట సాల్వ్ చేస్తాడేమో అని చెప్పేసి. అయితే డిప్యూటీ సర్పంచ్ అవునన్నా మాట్లాడతారా సార్? సో నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో నేను వచ్చారా? అట్లానే ఏం లేదు, మేము ఇది బాగా వైరల్ అవుతుంది కాబట్టి అనుకొని వచ్చినాము ఒకసారి రీసెంట్గా. అంటే ఇప్పుడు వీటికి అనుకొని వచ్చినాం, కానీ మేము ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, గూగుల్లో కొట్టుకొని వచ్చినాం. వచ్చినాక దర్శనం చేసుకుందాం అని చెప్పి రాత్రి 11 గంటలకు వచ్చినాం. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం అన్నట్టు. ఇక్కడనే ఉండి కూడా వాస్తవానికి మేము పోదాం అనుకుంటున్నాం అన్నమాట. బాగా ఎందుకంటే ఎండకు జర రిస్క్ వచ్చిపోయినట్టు అయింది. చూద్దాం ఏమైనా కానీ వచ్చినాం కానీ చెప్పి ఉన్నాక మా దేవుని దయ వల్ల దర్శనం మంచిగా అయింది.
అసలు ఆ పేర్లు చెప్తుందంటే అదొక విచిత్రం అన్నట్టు, చెప్పేది అలా ఉంటుంది, దాని దగ్గరికి వస్తే చూస్తే దాని లెక్క ఏందన్నది తెలుస్తుంది అన్నట్టు. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, మేము కూడా కొన్ని నమ్మనట్టు విన్నాం, కానీ వీడికి వచ్చినాక అసలు ఆయన చెప్తే ఎక్కడో వెళ్ళిపోయినాం మేము. అంత బాగా చెప్తుండే కాబట్టి అంతా నాకైతే చాలా బాగా అనిపిస్తున్నది. మా గురించి ఏమని చెప్పిండంటే, నీ రాజకీయం బాగుంది, దాన్ని మాత్రం వదలకు, దాన్ని అట్లే కంటిన్యూ చేసుకో అని చెప్పిండు సార్. మా నాన్న పేరు చెప్పిండు. పెంట ఎవరంటే మా నాన్న అంటే, మీ నాన్నకు ప్రేమ ఉంది, మంచిగా ఉన్నాడు అని చెప్పిండు. బాగుంది అట్లా. సో అంటే చాలా మంది కొంతమంది ఫేక్ అంటున్నారు కదా. ఫేక్ అదే కదా సార్ మేము చెప్పేది, వీడికి వస్తే తెలుస్తుంది కదా ఫేక్ అనేటోళ్ళు. ఒకసారి మేము కూడా గట్లే అనుకున్నాం, వీడికి వస్తే ఏంటంటే మాకే తెలిసిపోయింది కదా. ఇప్పుడు మేమే ఎంతో మందికి మేమే దీని ఏమంటారు అడ్వర్టైజ్మెంట్ చేస్తాం అన్నట్టు. ఓకే, అంటే వీడికి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అంటే, మీరు నిన్న వచ్చారు కదా. అవును. సో నైట్ నుంచి అంటే వాష్రూమ్స్ కానీ, ఇప్పుడు స్నానం చేయాలి మీరు మార్నింగ్, స్నానం చేయడానికి బాత్రూమ్స్ మంచిగా ఉన్నాయి, ఫుడ్ టెన్షన్ లేదు, కంటిన్యూ నడుస్తూనే ఉంది. ఇక్కడ అన్నిటికీ మంచిగా ఉంది సార్. స్నానాలకు కానీ టోకెన్ అనేది ఏం లేదు, ఎలాంటి ఏమంటే రికమెండేషన్ లేదు. అందరు పోయి ఇట్లా హాల్లో కానీ రూమ్లో కానీ కూర్చుంటారు, స్వామి వస్తాడు, వచ్చి ఎవరికి ఇష్టం వస్తే అలా చూసుకొని తీసుకొని పోతూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. ఇక అంతే అంతే సార్, ఆయన వచ్చి తీసుకొని పోతాడు అన్నట్టు, రికమెండేషన్ లేదు. ఇంకోటి ఇక్కడ తెలుగు, మాది తెలుగు, వాళ్ళకి తెలుగే రాదు అన్నట్టు. పక్కన ఇంకో వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుగు వచ్చే వాళ్ళు చెప్తారు అన్నట్టు. తెలుగు అంతా స్పష్టంగా రాదంట. ఇది ఇచ్చిండు. ఇక్కడ వాళ్ళ అన్నగారు కింద ఉంటారు, ఇంకో అతను, ఆయన ఈ చిట్టి రాసిస్తాడు, ఆ చిట్టిని వాళ్ళ అన్నగారికి ఇవ్వాలి. వాళ్ళ అన్నగారు చూసి ఇక నిమ్మకాయలు, ఒకరికి ఇదేమో నిమ్మకాయలు, లేదంటే చిన్న కుండి ఇస్తుండు, ఇంటికాడ అది కొంచెం చేయండి, గుంతదో వాటర్లో పెట్టండి, అవి వాటర్ ఇంకుతాయా లేదా మళ్ళీ రండి అంటుండు. ఇదేమో ఇక్కడ కట్టుకోమని చెప్తుండ్రు రైట్ హ్యాండ్. ఏం లేదు, 1 రూపీ గిట్ట ఎక్కడ ఏం తీసుకోలేదు. 1 రూపీ నిమ్మకాయలు అంటే ఇక్కడ బయట అమ్ముతారు అనుకో, అంతే. తాయిత గిట్ట ఫ్రీగానే ఇచ్చిండు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫెసిలిటీస్ మొత్తం మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది ఇక్కడ, అంతా బాగుంది బ్రో లొకేషన్. అంటే మీరు ఇద్దరు షాక్ అయ్యారు? షాక్ ఇద్దరం అనే కాదు, నలుగురం షాక్ అయిపోయినాం. అంటే మీరు నలుగురు మాట్లాడుకొని వచ్చారా అంటే పోవాలని చెప్పేసి? అంటే ఎవరిది ప్లానింగ్ ఉండే పోదామని? నేనే అన్న పోదాం అని అన్న, కొంచెం పోదాంలే అన్నాడు. నిన్న కొంచెం ఇక అన్న పోదాం పా, ఎట్లయితే ఏముంది పదా అంటే సరే అని చెప్పి దొరుకుని వచ్చిండు అన్న. ఇక చెప్పు బ్రో, నువ్వు చూస్తే నలుగురిలో చిన్నగా కనిపిస్తాం, మరి ఏది ఎంత? 22. సో ఎందుకు రావాలనుకున్నావు వీడికి? అంటే వైరల్ అవుతుంది కదా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దామని వచ్చింది. నీ గురించి ఏం చెప్పిండు? నా గురించి అంటే మంచిగానే ఉంది, అంటే కొంచెం మార్పు అంటే జర మర్చిపోతుంటే అంటే వేరే కొన్ని విషయాలు ఉంటాయి కదా, మర్చిపోతుంటే ఆవిడ గురించి చెప్పిన, అంతే ఏం మంచిగా ఉంటుంది, అంతా మంచిగా ఉందని అన్నాడు. నీ పేరు చెప్పిండా? చెప్పిన, నా పేరు చెప్పిండు. అంటే ఏం చెప్పకుండా నా పేరు చెప్పేసి మేము చేయొద్దు, డైరెక్ట్ ఇలా పడాలి అంతే. అన్నీ ఆయనే చెప్పేస్తుంటాడు, రాసేస్తుంటాడు, ట్రాన్స్లేటర్ పక్కనే ఉంటాడు. ఓకే, సో నువ్వు చెప్పు బ్రో. నాకైతే ఎక్స్పీరియన్స్ ఏంది? నేనైతే నమ్మలేదు ఇట్లా అంటే, ఫస్ట్ అసలు నమ్మలేదు. వీడికి వచ్చినాక అసలు అది ఫస్ట్ ఇక్కడ మేము ఉండడానికి ఇటంగా ఏమనుకున్నా అంటే, ఫస్ట్ మనకు కలుస్తాడో కలవడో, వీడికి వచ్చినాక నేను ఉత్తదే అనుకున్నా. ఫస్ట్ అయితే ఉత్తదే పోదాం దా అని నేను వచ్చి కాల్ రైటం అనుకున్నా కొద్దిసేపు, వీళ్ళు ఏమన్నా ఉండని ఏమన్నా అయినా మళ్ళీ తర్వాత జర టైం దగ్గరికి వచ్చిందంటే నైట్ నుంచి ఉన్నామని మేము మమ్మల్ని వేరే ఇతరులతో మాట్లాడినాము. సరే నైట్ నుంచి ఉన్నారు కదా అని తీసుకెళ్ళిండు. చూస్తే ఆడ చెప్తే నేను షాక్ అయినా. ఇంక అంతే. ఇంకా నాకైతే ఇప్పుడు ఇంతకుముందు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది అంతే. ఓకే, అంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా మంది ఫేక్ అది అని చెప్పి ఫేక్ అని చెప్పేసి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అంటే ఆయన నిజంగా రియల్ అని చెప్పేసి నమ్ముతున్నట్టు అంటే వీళ్ళ నలుగురితోటి మనం మాట్లాడితే మనకు అర్థమవుతుంది. సో మనం కూడా అప్పాజీ అసలు ఫేకా రియల్ అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో మనము అంటే వీళ్ళతో మాట్లాడినాం కదా, డైరెక్ట్ మనం ఆశ్రమానికి వెళ్ళిపోదాం, డైరెక్ట్ తనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో వచ్చేయండి. ఓకే, ఇక్కడ బ్రో చెప్తుండో నలుగురు కాదు 40 లక్షల మంది ఉన్నా ఆయన ఫేక్ కాదు అని చెప్పేసి అంటున్నాడు. సో ఫేకా కాదా అనేది మనం నిరూపిద్దాం. సో వచ్చేయండి. సో ఆశ్రమం దగ్గర రాగానే ఇక్కడ మొత్తం మీకు పార్కింగ్ అనిపిస్తుంది. ఈ సైడ్ మొత్తం పార్కింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ టూమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ గుర్రాలు మొత్తం ఆవులకి అంటే గోసేవ కూడా ఇక్కడ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ గోవులు ఉన్నాయి, ఆవులు, అక్కడ వరకు ఆవులే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకు ఎంట్రెన్స్. సో మనం వెళ్ళిపోదాం రండి. సో అక్కడ నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంది, బట్ మనం ఇక్కడ పార్కింగ్ చేసినాం కాబట్టి ఇటు నుంచి వెళ్తున్నాం మనం. సో ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ భోజనాలు కూడా
అంటే మార్నింగ్ వస్తే టిఫిన్స్ కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ అట్లాగే నైట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్టే కానీ సో ఇక్కడ మొత్తం అందిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు. సో అప్పాజీ పైన ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం పైకి వెళ్ళిపోదాం, వచ్చండి. సో మొత్తానికైతే అప్పాజీ గారిని కలవాలని చెప్పేసి అనుకున్నాం. సో కలిసినాం. అంటే రియల్ ఆర్ ఫేక్ అని చెప్పేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం ఇచ్చినాం కదా. సో అంటే మనకు టైం ఇస్తాడా లేదా అని చెప్పేసి అనుకున్నాం. సో లిటరలీ ఒక 6 hours వెయిట్ చేసినాం. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు, మీరు చూడండి ఒకసారి. సో ఆయన జస్ట్ టైం ఇస్తే చాలు, అంటే మా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అసలు మా ఇంట్లో ఏమైనా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మాకు ముందు ముందు ఏం జరగబోతుంది అని చెప్పేసి చాలామంది తెలుసుకోవడానికి ఇంతమంది రావడం జరిగింది. సో అంటే మార్నింగ్ అంటే ఈరోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 or 5 వరకు అందరికీ అంటే వచ్చిన వాళ్ళకి చూస్తూ ఉంటాడంట, రెస్ట్ కూడా ఉండదు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో ఇదే కారు సో అప్పాజీది. సో ఈ కార్లోనే ఇంతకుముందుకి ఏదో జాతర ఉంటే వెళ్ళేసి రావడం జరిగింది. వచ్చిన తర్వాత డైరెక్ట్ పైకి వచ్చేసి సో నా పేరు పెట్టి పిలవడం జరిగింది. సో లోపలికి వెళ్ళి నేను మాట్లాడిన. సో లోపలికి వెళ్ళి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పిండు. మా డాడీ పేరు సో కరెక్ట్గా నేను చెప్పకముందే మా డాడీ పేరు, నా పేరు, అట్లాగే ఒక నంబర్ చెప్పిండు, అది మా అన్నయ్య నంబరు. సో ఇంత కరెక్ట్గా చెప్పిండు. కొన్ని విషయాలు కూడా నాకు పర్సనల్గా కొన్ని చెప్పిండు, అవి నేను మీతో షేర్ చేసుకోలేను కాబట్టి సో ఇవే షేర్ చేసుకుంటున్నా. సో అంటే మనం ఇక్కడ లోపల వరకు వెళ్దాం. అంటే కొంతమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాం, అసలు వాళ్ళు ఏం చెప్తారు, అంటే నేను పొందిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందుతారా లేకుంటే ఏంటని చెప్పేసి. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వచ్చేసి యమునూరు అప్ప టెంపుల్. సో ఒకసారి ఆ టెంపుల్లోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం, వచ్చండి. సో లోపల అక్కడ అప్పాజీ గారు లోపల డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. అంటే మార్నింగ్ నుంచి జాతర వెళ్ళి దాని తర్వాత కొంతమందికి చూడడం జరిగింది, దాని తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు డోర్ దగ్గర, అంటే మమ్మల్ని చూస్తే బెటర్ అది అని చెప్పేసి. అంటే సో వాళ్ళ చూపించుకుందామని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏందని చెప్పేసి. సో ఇక్కడ యమునూరు అప్ప టెంపుల్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం. సో ఈ టెంపుల్ వచ్చేసి యమునూరు అప్ప టెంపుల్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. సో మనం కూడా దర్శనం చేసుకుందాం, వచ్చాయి. దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడ మీరు చూడండి 24 hours ఇక్కడ మొత్తం ఇక్కడే అంటే భోజనాలు అవి జరుగుతూ ఉంటాయి. సో వంటశాల అది లోపలికి ఉంటుంది. సో ఇక్కడ రైస్, ఇక్కడ పప్పు అది అని చెప్పేసి 24 గంటలు ఇక్కడ ఏ టైంకి వచ్చినా ఇక్కడ రైస్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో చాలామంది ఆకలితో ఉంటారు. సో ఇక్కడ చాలా టైం వెయిట్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడే ప్లేట్స్ ఉంటాయి. సో ఈ ప్లేట్ల నుంచి అప్పాజీ గారు కూడా ఈ ప్లేట్లు తీసుకొని మొత్తం తింటూ ఉంటారు. అంటే ఈ ప్లేట్లలోనే తింటాడు. అంటే జనాలందరూ ఏ ప్లేట్లు అయితే యూజ్ చేస్తారో ఆ ప్లేట్లో తీసుకొని తినడం జరుగుతూ ఉంటుంది. సో ఒక్కోసారి ఇక్కడే భోజనం చేయడం, ఇక్కడ పడుకోవడం కూడా అప్పాజీ గారు చేస్తూ ఉంటారు. సో అక్కడ లాస్ట్లో వచ్చేసి అప్పాజీ గారి సో నాన్నగారి సమాధి అది. ఒకసారి అక్కడికి వెళ్దాం, వచ్చండి. సో ఇది వచ్చి అప్పాజీ గారి నాన్నగారి సమాధి అనమాట. సో ఆయన పేరు వచ్చేసి హనుమంతరాయ్ ముత్య. సో ఇక్కడే సమాధి చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నా కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపులు కడతా ఉంటారు. కట్టినాక తర్వాత వాళ్ళు నెరవేరుతాయి అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. సో చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు చిన్న పాపను తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు పూజలు సంథింగ్ వాళ్ళు మొక్కుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజలు చేస్తున్నారు. సో ఇది వచ్చేసి వాళ్ళ నాన్నగారి సమాధి. సో అక్కడ ఒక టెంపుల్ ఉంది. దాని తర్వాత అప్పాజీ గారిని ఇక్కడికి వచ్చి పూజలు చేసిన తర్వాత అప్పాజీ గారిని వెళ్ళి కలవడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అప్పాజీ గారు వాళ్ళకి సొల్యూషన్స్ కానీ అవి చెప్పడం జరుగుతుంది. కలిసిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో చాలామంది అంటే డైలీ ఒక 3,000 to 4,000 మెంబర్స్ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఒకటేసారి చూడలేరు కాబట్టి సో 1-2 days ఇక్కడే పండుకుంటూ ఉంటారు. సో ఇక్కడే వాళ్ళకి పడుకోవడానికి ఇక్కడే స్థలం సో అవన్నీ పెట్టడం జరిగింది, భోజనాలు అవన్నీ. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఇప్పుడు సరిగ్గా కొంచెం లేవని చెప్పేసి అనుకుంటా. సో వెనకాల కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ కోసం అంటే ఇంకా చాలామంది జనాలు పెరుగుతూ ఉంటారు సో అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. సో వచ్చే పబ్లిక్కి అంటే వసతులు మంచిగా ఉండాలి. సో వాళ్ళు మంచిగా ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజులు స్టే చేసినా వాళ్ళు ఏ ఇబ్బందులు పడొద్దని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుంటా. సో మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ కోసం సో చాలామంది వస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ వాళ్ళకి ఏ వసతులు అన్నా ఏమున్నా వాళ్ళకు ఏ ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి నాకు తెలిసి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనుకుంటా. సో నేనైతే ఈరోజు ఎక్స్పీరియన్స్ పొందింది అయితే నేను ఏమని చెప్తా అంటే సో కరెక్ట్గా మా నాన్న పేరు చెప్పడం, సో మా అన్నయ్య నంబర్ చెప్పడం, సో మా అమ్మగారి పేరు చెప్పడం, సో ఇవన్నీ కరెక్ట్ చెప్పడం జరిగింది. సో చాలామంది వీడియోస్ చేయడం కానీ అది చేసి చెప్పారు.
అంటే ఇట్లాంటి చాలామంది చేసి చెప్పారు. అంటే నిజంగా నేను వెళ్ళంగానే థ్రిల్గా ఫీల్ అయినా, సో చెప్పంగానే నేను షాక్ అయినా అది అని చెప్పి. సో సేమ్ అదే మూమెంట్ నాకు కూడా వచ్చింది. అంటే నేను కూడా నాకు పేరు చెప్పడం, సో నంబర్ చెప్పడం, సో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అని చెప్పడం, సో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అని చెప్పడం, ఇవన్నీ నేను విన్నప్పుడు నేను షాక్కి గురయ్యా. అదేవిధంగా ఏంటంటే సో చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నా ప్రత్యేకంగా శివ అని చెప్పేసి పిలిచి నన్ను లోపలికి పిలిచి, అంటే అందరికీ ఒక 5 minutes 10 minutes టైం ఇస్తే నాకు ఒక 30 నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది. సో 30 నిమిషాలు టైం తీసుకున్న తర్వాత నేను మాట్లాడిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అంటే బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఇంత టైం మీరే తీసుకున్నారు అది అని చెప్పేసి. సో నేనైతే ఇక్కడికి వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో చాలామంది రియలా ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేంజ్ అవుతారు. ఎందుకంటే సో నేను కూడా స్టార్టింగ్ అంటే మార్నింగ్ వచ్చినప్పుడు అంటే 80% రియల్, ఒక 20% ఫేక్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పాజీ గారితో మాట్లాడిన తర్వాత నేను షాక్ అయిపోయినా. అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన చెప్తూ ఉంటే అంటే అన్నీ రియల్గానే చెప్పడంతో నేనైతే షాక్కి గురైనా. ఇక్కడికి వచ్చిన తర్వాత 100% నాకు క్లారిటీ అనేది వచ్చింది. అంటే మొత్తం అప్పాజీ గారు రియల్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలో చాలామంది అంటే రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కదా. సో ఇక్కడికైతే నేను వచ్చి అంటే ఎక్స్పీరియన్స్ అయితే పొందినా. అంటే నేనైతే అప్పాజీ గారు 100% రియల్ అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా మనసులో ఏమేమి ఉన్నాయి, నాకు ఫ్యూచర్లో ఏమేమి జరగబోతున్నాయి, సో ఏమేమి జరిగినాయి అవన్నీ అసలు 100% కరెక్ట్ చెప్పడం జరిగింది. సో అప్పాజీ గారు అంటే ఇంకా ఏం చెప్పాలి, కలియుగంలో ఉన్న దేవుడితో సమానం అన్నట్టు నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఫీలింగ్. సో మీరు కూడా ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుంటే సో మీరు కూడా రావచ్చు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, మీరు అప్పాజీ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్. థ్యాంక్ యూ.